హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లీనా పొన్నాడా. ఈరోజు మీకు ఈజీగా ఒక మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. డిఫరెంట్ వెరైటీస్తో చేస్తారు, కానీ దీంట్లో మనం హెల్దీ ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేసి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అందులో ఇప్పుడు సమ్మర్, చాలా ఎండలు అదిరిపోతున్నాయి. సో కాబట్టి ఏం చేద్దామంటే, మీరు రసాలుగానే తీసుకోండి. అయితే నేను బంగినపల్లి మ్యాంగో తీసుకున్నాను. సో ఇది మ్యాంగో కావాలి మనకు ఒకటి, అండ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది. సో నట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనం కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ క్రీమ్ తీసేసిన, అంటే మీగడ తీసేసిన తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సో మిక్సీ జార్లో ఏం చేయాలంటే, మనం కొద్దిగా పాలు పోసేసుకోవాలి. చల్లటి పాలు, కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అనమాట. అది లేదు, మీకు చల్లగా లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. సో నేను పాలు వేసాను. అలాగే రాగి పిండి, మనకి రోస్టెడ్ రాగి ఫ్లోర్ అని మనకు అన్ని ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో అది వేసుకోవాలి. అలాగే ఈ మామిడి పండు చాప్ చేసింది నేను వేసేసుకున్నాను అనమాట. రసాలు అయితే రసాలు మీరు వేసుకోవచ్చు, ఓకేనా. టెంక్ తీసేసి వేసుకోండి. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం మామిడి పండులో తీపి ఉంటుంది, కానీ ఇంకా షుగర్ సంబంధించిన ఏది అవసరం లేదు. అండ్ అలాగే నేను దీంట్లో కొన్ని నట్స్ కూడా వేసేసాను. సో జీడిపప్పు, బాదం పప్పు, ఓకే, పిస్తా పప్పు, మీకు ఏం కావాలంటే అంటే మనకు డ్రై బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ అన్నీ ఉంటాయి కదా, అది కూడా వేసుకోవచ్చు. వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని కొద్దిగా మనం పక్కన పెట్టేసుకుంటే గార్నిష్ అప్పుడు మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి చక్కటి మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుంది. రాగి ఫ్లోర్ ఎందుకు వేసానంటే, ఫింగర్ మిల్లెట్ అంటారు కదా. సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హెల్త్. చక్కగా ఇమ్యూనిటీని పెంచుతుంది, చక్కగా డైజెషన్కి చాలా మంచిది. అలాగే మన ఐసైట్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. సో రాగిలో అసలు సర్వరోగ నివారణ అనమాట. రాగి ఫ్లోర్ 1 స్పూన్ మనం ఏదో ఒక రూపంలో రోజు తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి, ఓకేనా ఫ్రెండ్స్. సో జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు రావడం తగ్గిపోతుంది. అండ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు చక్కగా మనం రాగి ఫ్లోర్ తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి, మీకు అన్ని బెనిఫిట్స్ మనకి ఈ రాగి పిండిలో ఉంటుంది. సో రాగి జావ కానీ, రాగి పాయసం కానీ, సో ఏదో ఒక రూపంలో మన రాగి రోజు వాడుకుంటే చాలా చాలా మంచిది. సో ఇవన్నీ బ్లెండర్లో వేసేసాను. చక్కగా ఇది మనం బ్లెండ్ చేసేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకోవాల్సింది, అంతే. సింపుల్గా రెడీ అయిపోతుంది. పైన మనకు కావాలంటే మీరు కొద్దిగా ఫైనలీ చాప్డ్ మ్యాంగో అండ్ సమ్ నట్స్తో మనం గార్నిష్ చేసుకోవచ్చు. సో దీంట్లో పంకిన్ సీడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఉన్నాయి. మన నట్స్, మిక్స్డ్ నట్స్ మనకి బజార్లో దొరుకుతుంది. అది మీరు తీసి పెట్టేసుకున్నారనుకుంటే, నట్స్ అండ్ సీడ్స్ అని. సో ఇలా మనకు దొరుకుతుంది. సో దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆల్ నట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో చక్కగా ఇవి మనం తీసి పెట్టేసుకుంటే 1 స్పూన్ వేసుకొని కలుపుకోవడం, ఓకేనా ఫ్రెండ్స్. బ్లెండర్ చేసి బ్లెండర్లో వేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా మన బ్లెండర్లో వేసేసుకున్నాం. నేను దీంట్లో 1 స్పూన్ మన రోస్టెడ్ ఓట్స్ పౌడర్ వేసానండి. అది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. బరగ్గా ఉన్నా పర్వాలేదు. ఓట్స్ కూడా ఉంది, తర్వాత రాగి ఫ్లోర్ ఉంది, మామిడి పండు ఉంది, అలాగే పాలు వేసుకున్నాము, నట్స్ వేసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. సో ఇన్ని మనకు అన్నీ వచ్చేసాయి అనమాట. మనం రోజు ఇవి తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, మర్చిపోతాము, మనకు ఒక బద్ధకం ఉంటుంది. సో నేనేం చేస్తానంటే, ఇది చక్కగా మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకుంటాను. మీరు ఒక మిడ్ టైం మీల్ అంటే ఒక 11:30, 12 అక్కడ తీసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. కాఫీ టీ నాకు అలవాటు లేదు కాబట్టి చక్కగా నేను ఇది బ్రేక్ఫాస్ట్ లాగానే నేను తీసేసుకుంటాను. ఇంకా మళ్ళీ మిగతా ఏం బ్రేక్ఫాస్ట్ నేను తీసుకోను ఫ్రెండ్స్. సో అది మీ చాయిస్, నేను జస్ట్ చెప్తున్నాను, ఇట్స్ అన్ ఆప్షనల్. సో ఎనీ టైం ఒక డిన్నర్గా కూడా మీరు తీసుకోవచ్చు, ఓకేనా. సో మిల్క్ మీకు వద్దు అనుకుంటే చక్కటి కమ్మటి పెరుగుతో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనం ఇక్కడ నేను ఒక జార్ పెట్టుకున్నాను, సర్వింగ్ జార్. దీంట్లో నేను వేసేసుకొని మీకు చూపిస్తాను. ఓట్స్ వేసాం కాబట్టి మీకు మ్యాంగో కలర్ మీకు అంత తెలియట్లేదు. సో మనం ఏది తీసుకున్నా టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అలాగే మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండాలి. సో అదనమాట నా కాన్సెప్ట్. అందుకోసమే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ నేను నా సొంతగా తయారు చేసి అది సక్సెస్ అయిన తర్వాతనే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, 100%. సో మనం ఏం చేద్దామంటే, ఈ పైన ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉందో చక్కగా ఇలా వేసేసుకుందాం. సో ఫిగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. సో పైన మనం అలా సజావట్ చేసేసుకుందాం, గార్నిష్ చేసేసుకుందాం. సజావట్ అంటున్నాను, హిందీ వచ్చేసింది, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి,
చూసారా చక్కటి మన మ్యాంగో ఓట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది విత్ ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ఎంత బాగుందో చూసారా. చక్కగా మీ ఫ్యామిలీ అందరు ఎంజాయ్ చేయండి. ఇది మీరు మనం మిక్సీలో వేసాం కాబట్టి బ్లెండర్లో కొంచెం వామ్గా అయిపోయి ఉంటుంది. సో కాసేపు చక్కగా ఒక అరగంట గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా సిప్ చేస్తూ ఒకవైపు మనకు వాన పడుతూ అలా నోట్లో వెళ్తే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. మన టేస్ట్ బర్డ్స్ విల్ లవ్ ఇట్. ఎస్ సీరియస్లీ ఐమ్ టెల్లింగ్ యూ. సో చక్కగా మీరు ఇది ఎంజాయ్ చేయండి. మ్యాంగో ఓట్స్ మిల్క్ షేక్ బాగుంది కదా. సో తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకా ఎన్నెన్నో నా ఛానల్లో ఉంటాయి. See you all in my next video. Till then, take it. Tata, bye bye. This is Leena Punnada signing off. Bye friends. Happy vacation.